దేశంలో ఉన్న ప్రైవేటు సంస్థలు అన్నిటికీ కూడా ఓన్ మైన్స్ గవర్నమెంట్ ఇస్తుంది అధ్యక్ష. గవర్నమెంట్ అండర్లో నడుస్తున్నటువంటి ఈ ప్లాంట్కి ఓన్ మైన్స్ లేకపోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. దానికి ఏమైనా మనం చర్యలు తీసుకుంటున్నామా, దాన్ని కాపాడుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా మంత్రిగా నడుతున్న అధ్యక్ష. ఇవాళ ఈ ప్లాంటు కాపాడుకుంటే దేశంలో ఉన్నటువంటి సంపదల్లో ఇది ఒక అత్యంతమైన మేజర్ అధ్యక్ష. ఈ ప్లాంట్తో పాటు విశాఖపట్నంలో ఉన్న పోర్టులు 2 పోర్టులు అలాగే ఆ చుట్టుపక్కల ఉంటే ఎన్నో చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఆధారపడిన అధ్యక్ష. దాని మీద కార్మికులు కానీ అలాగే విశాఖపట్నం ప్రజలు రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీన్ని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి మనం వచ్చిన నిధులతో ఒక నమ్మకం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో కూడా దీనికి ఓన్ మైన్స్ కేటాయించి దీన్ని బతికించాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. ఈ మంత్ ఎండ్కి స్టీల్ మినిస్ట్రీ వాళ్ళ సెక్రటరీ గారు వస్తున్నారు సార్. రివైవల్కి లేకపోతే ఎట్లా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసేదానికోసము ప్లానింగ్ కోసము ముఖ్యమంత్రి గారిని కలిసేకి వస్తున్నారు 31st ఈ మంత్న. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మనకి డబ్బులు ఇచ్చేప్పుడు కొన్ని రిక్వెస్ట్ కూడా చేసింది. ఒక వేవర్ చేయమని చెప్పి 3 yearsది పవర్ అండ్ వాటర్ బిల్స్ వేవ్ చేయమన్నారు. తర్వాత ఒక 450 మంది సెక్యూరిటీ లెవెల్లో అంటే హై లెవెల్లో సిఆర్పిఎఫ్ లెవెల్లో పెట్టారు. అది చాలా కాస్ట్ మోర్ దెన్ 100 కోట్లు అవుతుంది. అది కూడా స్టేట్ గవర్నమెంట్నే చూసుకోమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా క్యాప్టివ్ మైన్కి అది కూడా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఆల్రెడీ దాని డిస్కషన్లో జరుగుతోంది. ఎన్ఎండిసితో కూడా డిస్కషన్ అవుతోంది. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్కి ఏ రకంగా ప్లాన్ చేస్తున్నామో దీనికి కూడా వర్కౌట్ చేయడం జరుగుతోంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ప్యాకేజ్ మరీ ఇంకోసారి ఇట్లా ప్రాబ్లం రాకుండా ఉండే చూసుకునే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఫుల్ కోఆపరేషన్లో ఉంటుంది.